Hi, welcome to Veda Spoken English. I hope you are doing well. So let us see here. మనం ఇవాళ ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడాలి అంటే మనం ఏం చేయాలి? జస్ట్ మూడు పనులు చేస్తే సరిపోతుంది. ఆ మూడు పనులు ఏంటంటే ముందుగా మనం వర్డ్స్ తెలుసుకోవాలి. వర్డ్స్ అంటే ఏంటి? క్యాన్, కుడ్, షాల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, మస్ట్, యూజ్ టు, నీడ్ టు, వాంట్ టు, వాంటెడ్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు, ఈ పదాలన్నీ మనకు తెలుసు. కానీ ఏ పదం ఎప్పుడు ఎక్కడ ఎలా వాడతాం తెలియదు. సో అలాంటప్పుడు రెండోది మనం రూల్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు క్యాన్ అనే ఒక పదం తెలుసుకున్నాము, నెక్స్ట్ దాని రూల్ ఏంటో తెలుసుకోవాలి. క్యాన్ ఎక్కడ వాడతామంటే రిక్వెస్ట్కి, కెన్ ఐ టేక్ యువర్ మొబైల్ ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్కి వాడాలి. అదేవిధంగా మన యొక్క ఎబిలిటీ, క్యాపబిలిటీ చెప్పడానికి ఐ కెన్ లిఫ్ట్ 50 kgs, ఇట్ ఈజ్ మై ఎబిలిటీ. అదేవిధంగా టు టెల్ స్పెషల్ ఎబిలిటీ, ఐ కెన్ రైట్ విత్ మై 2 hands, ఇట్ ఈజ్ మై స్పెషల్ ఎబిలిటీ. ఇన్ దిస్ 3 purpose we can use can. Then how can we make sentence formation? When we know the word, when we know the rule, then we have to do system. System is nothing but practice. మనం ఒక వర్డ్ తెలుసుకున్న తర్వాత దాని యొక్క రూల్స్ తెలుసుకున్న తర్వాత మనం ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఓకే, మన స్టూడెంట్ అమీషా గారు ఉన్నారు. ఒకసారి ఇప్పుడు తనతో కాన్వర్సేషన్ మాట్లాడించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి మీరు గమనించండి. ఓకేనా? నేను బిర్యానీ తినగలను. I can eat biryani. నేను బిర్యానీ తినలేను. I can't eat biryani. నువ్వు బిర్యానీ తినగలవా? Can you eat biryani? నువ్వు బిర్యానీ తినలేవా? Can't you eat biryani? నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. I can speak English. నేను ఇంగ్లీష్ మాట్లాడలేను. I can't speak English. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా? Can you speak English? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవా? Can't you speak English? నేను పరిగెత్తగలను. I can run. నేను పరిగెత్తలేను. I can't run. నువ్వు పరిగెత్తగలవా? Can you run? నువ్వు పరిగెత్తలేవా? Can't you run? ఇలా మన స్టేట్మెంట్లు అడగాలి, క్వశ్చన్. దిస్ ఇస్ ద ప్రొఫెషనల్ ఇంగ్లీష్. జనరల్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటి? యూ కెన్ ఈట్ బిర్యానీ నా, యూ కాంట్ ఈట్ బిర్యానీ నా అంటే అది స్టేట్మెంట్ కాదు, క్వశ్చన్ కాదు. యూ కెన్ ఈట్ బిర్యానీ నా అంటే నువ్వు బిర్యానీ తినగలవు అని చెప్తున్నావా, లేదా బిర్యానీ తినగలవు అని అడుగుతున్నావు అనేది మనకు అర్థం కాదు. ఓకేనా? సో వన్ మోర్ సెంటెన్స్ విల్ ట్రై అనమాట. నేను మా నాన్న మాట కట్టుబడి ఉండగలను. చెప్పండి. I can. ఓకే, లీవ్ ఇట్. మా ఫ్రెండ్ వర్షంలో తడవగలదు. పాము నేల మీద పాకగలదు. Snake can. ఓకే, లీవ్ ఇట్. మా ఫాదర్ గడ్డి కోయగలడు. My father can cut the grass. ఓకే, సో ఇక్కడ మీరు గమనించారా? ఇందాక లేచిన్నోరు ఇప్పుడు లేవట్లేదే, పడిపోయింది. బికాస్ ఆఫ్ న్యూ వర్డ్స్ వచ్చినప్పుడు మనం స్టక్ అయిపోతాము. అలా స్టక్ అవ్వకుండా ఉండాలి అంటే మనం డైలీ 10 to 20 న్యూ వర్డ్స్ తెలుసుకోవాలి. అప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా గ్యాప్ ఫుల్ఫిల్ అవుతుంది, మిస్టేక్స్ లేకుండా తడబడకుండా స్పష్టంగా కాన్ఫిడెంట్గా మాట్లాడవచ్చు. సో ఇక్కడ మేడం అబైడ్ అనే పదం తెలియదు. నేను మా నాన్న మాట కట్టుబడి ఉండగలను. ఐ కెన్ అబైడ్ ఫర్ మై ఫాదర్ వర్డ్స్. నేను మా నాన్న మాట కట్టుబడి ఉండలేను. ఐ కాంట్ అబైడ్ ఫర్ మై ఫాదర్ వర్డ్స్. నువ్వు మీ నాన్న మాట కట్టుబడి ఉండగలవా? కెన్ యూ అబైడ్ ఫర్ యువర్ ఫాదర్ వర్డ్స్. నువ్వు మీ నాన్న మాట కట్టుబడి ఉండలేవా? కాంట్ యూ అబైడ్ ఫర్ యువర్ ఫాదర్ వర్డ్స్. ఇలా మనము అబైడ్ అనే పదం తెలియదు కాబట్టి స్టక్ అయిపోయాం. అలా తెలుసుంటే ట్రై చేసేవాళ్ళు కదా. ఇందాక ఈట్ అనే పదం, స్పీక్ అనే పదం, రన్ అనే పదం వచ్చినప్పుడు అద్భుతంగా చెప్పగలిగారు. కానీ ఇక్కడ మనకి అబైడ్ అనే పదం తెలియదు కాబట్టి స్టక్ అయిపోయారు. ఓకేనా? సో అదేవిధంగా డ్రెంచ్, మై ఫ్రెండ్ కెన్ డ్రెంచ్ ఇన్ ద రైన్. ఆ డ్రెంచ్ అనే పదం తెలియదు, స్టక్ అయిపోయాం. స్నేక్ కెన్ క్రీప్ ఆన్ ద ఫ్లోర్. పాము పాకడాన్ని ఏమనాలి? క్రీప్ అని చెప్పాలి. మై ఫాదర్ కెన్ మో ద గ్రాస్ అని చెప్పాలి, MOW మో. అంతేగాని కట్ అనే పదం తెలుసు కదంటే తీసుకురాకూడదు. ఐ కెన్ ప్లగ్ ద రోజ్ ఫ్లవర్ అని చెప్పాలి, అంతేగాని ఐ కెన్ కట్ ద రోజ్ ఫ్లవర్ అని చెప్పొచ్చా? సో పూలు కోయడం వేరు, గడ్డి కోయడం వేరు. అప్పుడు గడ్డి కోయాల్సి వచ్చినప్పుడు ఏం చెప్పాలి? మో అని చెప్పాలి. అదే ఫ్లవర్ కోయాల్సి వచ్చినప్పుడు ప్లక్ అని చెప్పాలి, అంతేగాని కట్ అనే పదం తెలిసి కాబట్టి వాడకూడదు. అలా వాడితే ఏమవుతుందంటే గ్రామటికల్ మిస్టేక్ అయిపోతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మీరు గమనించారు కదా, మన సెంటెన్స్ ఫార్మేషన్ మీద అవగాహన రావాలి అంటే, పర్ఫెక్ట్గా మాట్లాడాలంటే, మనం స్టక్ అయిపోకుండా ఉండాలి అంటే డైలీ 10 to 20 న్యూ వర్డ్స్ తెలుసుకోవడం ద్వారా మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా గ్యాప్ ఫుల్ఫిల్ అవ్వడం, మిస్టేక్స్ లేకుండా తడబడకుండా స్పష్టంగా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాం. సో దీంతోపాటు మీ యొక్క స్కిల్ ఇంకా ఎఫెక్ట్గా చేంజ్ అవ్వడానికి మీకు స్టెప్ బై స్టెప్ గ్రూప్ డిస్కషన్, డెబేట్, స్పీచెస్, జామ్ సెషన్, రోల్ ప్లేస్, స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ యూ విల్ గెట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఓన్లీ. సో మీరు ఒక రెజ్యూమే ప్రిపేర్ చేయాలన్నా, ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలన్నా, మెయిల్ డ్రా చేయాలన్నా, స్పీచెస్ ఇవ్వాలన్నా, క్లయింట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా, హైర్ అథారిటీతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా, సో వీటన్నిటిలో మీరు పర్ఫెక్ట్ అవ్వాలి. ఆ లెవెల్కి మీకు ట్రైన్ అప్ చేయడం జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ వీఆర్ నాట్ టీచింగ్ హియర్ ఓన్లీ బేసిక్స్, వీఆర్ నాట్ టీచింగ్ హియర్ ఇంటర్మీడియట్ లెవెల్, బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంతోపాటు అడిషనల్గా ఏమి యాడ్ చేస్తున్నాం? కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనల్ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ యాడ్ చేయడం ద్వారా మీ యొక్క స్కిల్ ఎఫెక్టివ్గా చేంజ్ అవుతుంది. అంటే మనం మాట్లాడేటప్పుడు ప్రాపర్గా బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయడం, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం, మిస్టేక్స్ లేకుండా మాట్లాడడం, తడబడకుండా మాట్లాడడం, కాన్ఫిడెంట్గా మాట్లాడేట్టు మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మన వేద ఆర్గనైజేషన్ వీ హ్యావ్ ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్. One branch is at Lingampalli, another branch is at KPHP. So you can choose either online classes or either offline classes. But we will give you the effective classes and you will get the result within short period only. There is no doubt. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా ఇక్కడ యాక్టివిటీ బేస్లో ట్రైనింగ్ చేస్తున్నాము. సో ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినా మనకి రిజల్ట్ రాదు.
ప్రాక్టికల్గా నోరు తెరిచి మాట్లాడితే రిజల్ట్ వస్తుంది. సో నేను మీతో మాట్లాడించే ప్రయత్నం చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. సో ఏదైనా ఇందాక మేడంతో మాట్లాడించేటప్పుడు ఒక 3 కాన్వర్సేషన్ ప్రాక్టీస్ చేశారు. సో అదే మనం డైలీ 30 to 45 minutes మనం మాట్లాడితే ఎంత ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. సో చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓకేనా. సో ఇలా మీకు ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు మంచి కాన్ఫిడెంట్ వస్తుంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ రిజల్ట్ రావడం గ్యారంటీ. ఎందుకంటే ఇక్కడ మేము థియరీ చెప్పట్లేదు, యాక్టివిటీ బేస్డ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. మాట్లాడితేనే వస్తుంది. ఉదాహరణకి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చూసినా, గోవా బీచ్లో చూసినా చాలామంది ఎలిటెడ్ పీపుల్ ఉంటారు. దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వెరీ వెల్, బట్ దే డోంట్ నో హౌ టు రీడ్, హౌ టు రైట్. ఈవెన్ ఇఫ్ యూ సీన్ హైదరాబాద్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్పీక్ ఇన్ హిందీ, బట్ దే డోంట్ నో హౌ టు రీడ్, హౌ టు రైట్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? త్రూ ద లిజనింగ్ అండ్ స్పీకింగ్, వినటం, మాట్లాడడం. కాబట్టి మనం ఎప్పుడైతే లాంగ్వేజ్లో నేర్చుకుంటామో ఎవరికైనా వస్తుంది. సో కాబట్టి మన వేద ఇంగ్లీష్ మిమ్మల్ని లాంగ్వేజ్లో నేర్పించే ప్రయత్నం చేస్తుంది. ఓకేనా. అప్పుడు మనకి రిజల్ట్ ఈజీగా వస్తుంది. సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. మనం విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో 45 days కోర్స్, ఆన్లైన్ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాం. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మన ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అద్భుతంగా మాట్లాడాలి అంటే మనం ముందుగా మన ఎంతూసియాస్టిక్, ఉత్సాహం ఉంటే సరిపోదు. ఉత్సాహంతో పాటు మనం ఎంత ఫోకస్ చేస్తున్నది కావాలి. ఈ ఫోకస్తో పాటు మనం ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది కావాలి. ఈ ప్రాక్టీస్తో పాటు మనం కొంచెం పేషెన్స్ ఉండాలి. 1 dayలో 1 weekలో మిరాకిల్ జరగదు కదా. సో కాబట్టి మన ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఉత్సాహంతో పాటు, ఫోకస్తో పాటు, ప్రాక్టీస్తో పాటు పేషెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ 3 పనులు చేస్తే మనకి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకేనా. సో ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేసేటప్పుడు 21 days కంటిన్యూగా చేయడానికి ట్రై చేయాలి. ఆ 21 daysని 45 daysగా రిప్రజెంట్ చేయడం. ఆ 45 days 60 days, ఇలా 90 days ఏదైనా ఒక పనిని 365 days చేసామంటే అది మనకు ఒక హ్యాబిట్లా తయారవుతుంది. ఒక హ్యాబిట్లో తయారయ్యామంటే అందులో 100కి 1000% మనం ఎక్స్పర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీరు డే 1 నుంచి స్టార్ట్ చేయండి. సో ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఇంకొక చిన్న సజెషన్ చేస్తాను. ముందు మనం మైండ్ సెట్ స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకోవాలి. చూద్దాం, ఈ 45 days ఇంగ్లీష్ క్లాసెస్ విందాం, మనకు వస్తుందేమో అనుకుంటే సరిపోతుంది. అలా అనుకుంటే అలాంటి రిజల్టే వస్తుంది. అలా కాకుండా ఈ 45 daysలో ఎలాగైనా సరే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే, నాకు వేరే చాయిస్ లేదు అని చెప్పి ఎప్పుడైతే స్ట్రాంగ్గా డిసైడ్ అవుతామో ద అవుట్పుట్ విల్ కమ్ సేమ్ అనమాట. ఓకే. సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అగైన్. విల్ మీట్ అన్